హాయ్ అండి. ఈ సోపు వాడడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వస్తుందనేసి అనుకోలేదండి. మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. నేనైతే ఆన్లైన్లో అయితే మాత్రం పర్చేస్ అయితే చేశాను. సోప్ బేస్ అనేది 500 గ్రామ్స్ అయితే తీసేసుకున్నాను. 180 రూపాయలు అయితే పడింది. కుప్పింటాకు సోప్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చెప్తున్నానంటే ఫేస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మంగు మచ్చలు ఉంటాయి కదండి, చాలామందికి ఫేస్ మీద మంగు మచ్చలు అయితే ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. ఫేస్ కూడా చాలా కాంతివంతంగా, చర్మం కూడా నిగనిగలాడుతూ చాలా కలర్గా బాగా వస్తుందండి. ఇందుకైతే కుప్పింటాకు చూపించాను కదండి, కుప్పింటాకు కొద్దిగా అయితే తీసేసుకున్నాను. సోప్ బేస్ అయితే నేను చూపించాను కదండి, చూడండి. ఇది 500 గ్రాములండి. 500 గ్రాములు అయితే నేను కొద్దిగా అయితే తీసేసుకున్నాను, కట్ చేసి తనిగా పెట్టేసుకున్నానండి. ఈ సోపులో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఇది యూజ్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసారంటే మీకే అర్థమవుతుందండి ఈ సోపు ఏ విధంగా తయారు చేయాలనేసి అనేది. స్కిప్ అయితే చేయకండి, మీకు అర్థమైతే కాదు ప్రాసెస్ అనేది. ఒక్క మెజర్మెంటు స్కిప్ అయినా కూడా సరే మనకి రిజల్ట్ అనేది సరిగ్గా రాదు, అందువల్ల చెప్తున్నాను. దీంట్లో అయితే ముక్కల భాగం అనేసి తనిగా తీసేసి పెట్టుకున్నాను. కొద్దిగా అయితే మాత్రము ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. రిజల్ట్ అయితే చాలా 100% అనేది రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి బ్లాక్ కళ్ళ కింద బ్లాక్, చాలామందికి నిద్రలేనితనము, ఒత్తిడి వల్ల బ్లాక్నెస్ అనేది చాలామందికి వచ్చేస్తుంది కదా, అందుకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ రెమెడీ అనేది. చాలా యూజ్ అయితే అవుతుంది. నేనైతే మా పాపకైతే మాత్రం వాడానన్నమాట. ఈ కుప్పింటాకు అనేది చాలా వైద్యాలకు కూడా చాలా విధాలకు కూడా ఉపయోగపడుతుంది. చూడండి, చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సోప్ బేస్ అనేది మీరు అంటే మేకది కూడా మీకు సోప్ బేస్ అనేది కూడా ఉంటుంది, గోట్ మిల్క్తో చేసింది. అది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నేను ఉట్టి సోప్ బేస్ వరకే తీసేసుకున్నాను. నేను గోట్ మిల్క్ సోప్ కూడా బేస్ కూడా తీసేసుకొని మీరు చేసేసుకోవచ్చు. అది కూడా ఇంకొక వీడియో అయితే నేను చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మా పాపకైతే యూజ్ అయితే చేశాను, మంచి రిజల్ట్ అయితే వచ్చింది మా పాపకైతే మాత్రము. ముక్కలుగా చేసుకున్నాను కదండి. ఇందులోకైతే మాత్రం నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్, మనకు తెలుసు కదండి, విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేది చర్మానికి చాలా కాంతివంతంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి కెమికల్ అయితే ఉండదన్నమాట విటమిన్ ఈ క్యాప్సిల్స్లో. ఇది కుప్పింటాకండి. ఈ ఆకైతే మనకి ఎక్కడైనా దొరుకుతుందండి, మన పరిసర ప్రాంతాల్లో కూడా యాడైనా ఉంటుంది. కుప్పింటాకు అనేసి అడిగితే మాత్రం ఎవరైనా చూపిస్తారు మన పెద్దవాళ్ళు. నాకు తెలియదు, నేను మా అమ్మనైతే అడిగాను అనమాట. మా అమ్మ అయితే ఈ ఆకుని కోసుకొని అయితే వచ్చింది. నేను చూపిస్తాను ఈ ఆకు కూడా మీకు. ఇది మామూలుగా మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులోకి నేనైతే మాత్రం కలబంద ఉంది కదండి, కలబంద అయితే లోపల గుజ్జు అయితే ఉంటుంది కదా, ఈ పైన పీస్ అయితే తీసేసుకున్నాను. ఈ గుజ్జు అయితే మాత్రము లోపల గుజ్జు అయితే తీసేసుకున్నాను. తీసుకునేసి మిక్సీకి అయితే మొత్తం మెజర్మెంట్ అంతా మిక్సీకి అయితే పట్టేయాలి మనం. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇందులోకి నేను డాబర్ గులాబరీ వాటర్ ఉంటుంది కదండి, డాబర్ గులాబరీ వాటరు అంటే రోజ్ వాటర్ కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో అయితే మాత్రం ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే డాబర్ గులాబరీ వాటర్ అయితే నేను దీంట్లోకి అయితే యూజ్ చేసుకున్నాను నేను. చూడండి, కలబందనైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే తీసేసుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకేం అవసరం లేదండి. విటమిన్ ఈ అనేది మన చర్మానికి చాలా కాంతివంతంగా, చాలా మెరిసిపోయే విధంగా, ఎలాంటి బ్లాక్నెస్, నల్ల మచ్చలు అలాంటివి ఏమీ లేకుండా మనకి చర్మం అనేది చాలా మెరిసేటట్టుగా మనకి యూజ్ అయితే ఉంటుంది కదండి. మీకు తెలిసిందే కదా, ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. బయట తీసుకోవాలంటే మాత్రం చాలా రేట్ ఎక్కువ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ట్యాబ్లెట్స్ అనేది. మనం ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, అలోవెరా జెల్ అయితే మనము మామూలుగా అయితే అలోవెరా జెల్ కూడా మనము తీసుకోవచ్చండి. ఆన్లైన్లో అయితే తీసేసుకోవచ్చు, షాప్లో కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఇది న్యాచురల్గా ఉంటుంది, ఎలాంటి మిక్సప్ అయితే ఉండదని చెప్పేసి, కెమికల్ అయితే ఉండదని చెప్పేసి నేను న్యాచురల్గా మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదా కలబంద అనేది, అందువల్ల అయితే నేను కలబంద అయితే తీసేసుకున్నాను. ఇందులోకి డాబర్ గులాబరీ వాటర్ అయితే తీసేసుకున్నాను. రోజ్ వాటర్ కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులోకి మళ్ళీ నేను వాటర్ అయితే యూజ్ చేయలేదు, మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. మిక్సీకి పట్టేసుకున్నాను, చూడండి ఏ విధంగా వచ్చిందో. వాటర్ అయితే నేను పోయలేదనమాట. మనం వాటర్ కూడా పోసేసుకోవచ్చు. ఈ డాబర్ గులాబరీ పోయడం వల్ల అనేది మన చర్మం అనేది చాలా మృదువుగా, కాంతివంతంగా చాలా బాగుంటుందండి.
మీరే ఒకసారి వాడి చూడండి, 1 వీక్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? పోసేసుకున్నాం కదా మొత్తము. ఇందులోకి నేను చెప్పాను కదా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది ఇవైతే 3 క్యాప్సూల్స్ అనేది నేను వేసుకున్నాను. ఈ క్యాప్సూల్స్ కూడా మనకి ఎంటుకలు హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడతాయండి. అది కూడా నేను టిప్స్ అయితే చెప్తాను. నాకైతే చాలా యూజ్ఫుల్ అయితే అయిందనమాట. చాలా యూజ్ అయితే అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ కుప్పింటాకు అనేసి అన్నాను కదండి, పూర్వకాలంలో కూడా చాలా బాగా అన్ని వైద్యాలకు కూడా ఉపయోగపడేదంట. పిల్లలకు కూడా చెప్తారు కదా మోషన్స్ ఏదో అయితే వాళ్ళకు కూడా ఏదో ఇది పసురులాగా పోసి ఇస్తారు అనేసి అంటారు. చాలా వైద్యాలకైతే కాళ్ళ నొప్పులకు కూడా చాలా ఉపయోగపడుతుంది కుప్పింటాకు అనేసి. వైద్యపరంగా కూడా ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఈ ఆకులో. చూడండి, ఈ విధంగా అయితే క్యాప్సూల్స్ కూడా ఇందులో వేసుకున్నాను. బాగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనము సోప్ బేస్ అయితే కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా, దాన్ని అయితే కరగబెట్టుకోవాలి. నేనైతే స్టవ్ వెలిగించేసి ఒక బాండ్లు అయితే పెట్టుకున్నాను. నేను మీదే వేరే గిన్నె అయినా ఏదైనా పెట్టుకున్నా కూడా పర్లేదు. నేను బాణల్లో కొన్ని వాటర్ అనేది పోసేసుకునేసి ఈ సోప్ బేస్ ముక్కలు అనేది నేను ఈ గిన్నెలో వేసేసుకునేసి బాగా నీళ్ళు అనేది హీట్ ఎక్కిన తర్వాత వాటిని కరిగేంత వరకు ఆ సోప్ బేసు బాగా నీళ్ళుగా వచ్చేంత వరకు బాగా మనము సెగ అయితే పెట్టేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. బాగా ఈ సోప్ బేస్ అంతా కూడా గడ్డలుగా ఉంది కదా, ఈ గడ్డలుగా ఉండేదంతా కూడా బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత మనకి లిక్విడ్ అనేది సోప్ లిక్విడ్ అనేది వస్తుందన్నమాట. అప్పుడే కదా మనము ఈ కొప్పింటాకు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టాం కదా అందులో వేసేసుకునేసి సోప్ బేస్ అయితే మనము చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. వాటర్ అనేది బాగా ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత ఈ మిశ్రమం అనేది కొద్దిగా మనకి లిక్విడ్ అంటే నీళ్ళ రూపంలోకి వచ్చేస్తుందన్నమాట. ఆ గడ్డలన్నీ కూడా బాగా కరిగిపోతాయి. సోప్ బేస్ అనేది చాలా మనము ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ఏ విధంగా చేసుకోవాలనేసి కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, అక్క ముందు ఒకసారి వీడియో అయితే పెట్టావు మైసూర్ శాండల్ గురించి, ఈ విధంగా సోపు తయారీ గురించి మాకు ఒక్కసారి వీడియో తీయక్క అనేసి చెప్పారని చెప్పేసి నేను ఇప్పుడు కుప్పింటాకుతో మంచి యూస్ఫుల్ టిప్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను తర్వాత కూడా మీకు రిజల్ట్ కానీ వచ్చిన తర్వాత నాకు కానీ కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను ఇంకొక టిప్ అయితే మీకు నేను ఖచ్చితంగా పెడతాను. ఓకేనండి? చూడండి, వాటర్గా బాగా కరిగిపోయింది కదా. కరిగిన తర్వాత ఇందులోకి ఆ లిక్విడ్ అయితే ఉంది కదా, మనము కొప్పింటాకుని అయితే తీసేసుకున్నాం కదా, కొప్పింటాకుని ఇందులోకి అయితే పోసేసుకోవాలి. పోసేసుకునేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలిపిన తర్వాత ఇది గట్టి పడక ముందుగానే మనము సోప్ బేస్కి అయితే మనకి ఇవి ఇస్తారు కదండి, ప్లాస్టిక్ అయితే ఇస్తారు, అందులో అయితే మనము పోసేసుకోవాలి. చూడండి, బాగా లిక్విడ్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఇంకా అందరికీ రీచ్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ కొప్పింటాకు మిశ్రమాన్ని కూడా నేను ఇందులో కలిపేసుకున్నాను కదా. కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె అనేది యాడ్ చేసుకున్నాను. కొబ్బరి నూనె బదులు కూడా మనము ఆల్మండ్ ఆయిల్ అయితే ఉంటుంది కదండి, బాదం నూనె ఉంటుంది కదా, ప్యూర్ బాదం నూనె, అది కూడా వేసేసుకోవడం వల్ల మనకి చర్మము వైట్గా వచ్చేదానికి చాలా యూజ్ అయితే పడుతుందండి. మనకి యూజ్ అయితే ఉంటుంది, మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ అయితే కొబ్బరి ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. మేము ఇంట్లో ఆడించిన కొబ్బరి చెప్పులతో ఆడించిన ఆయిల్ అనమాట, స్వచ్ఛ ప్యూర్ ఆయిల్ అనమాట ఇది. తర్వాత చూడండి, ఇందులోకి అయితే నేను పోసేసుకుంటున్నాను. గడ్డగట్టిపోతూ ఉంది, గడ్డగట్టక ముందుగానే పోసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలన్నమాట. ఈ 4 బౌల్లోకి అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక దానికైతే కొద్దిగా చాలేదన్నమాట, అప్పటికి పర్లేదండి. మనము 2 అవర్స్, ఒక 2 గంటల టైము అలానే పెట్టేసుకున్నామంటే మనకి సోప్ అనేది చాలా గట్టిగా బాగా వచ్చేస్తుంది అనమాట. ఈ లిక్విడ్ అంతా కూడా గట్టిపడిపోయేసి మనకి గట్టిగా బాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి, సోప్ బేస్ కూడా చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్.
హార్ట్ సింబల్లో కూడా చాలా బాగుంది కదండి. నేను తీస్తున్నాను చూడండి, చాలా గట్టిపడిపోయేసి చాలా ఎంత బాగా వచ్చాయంటే అంత స్మూత్గా కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు నచ్చిన విధంగా కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీకు మరెన్నో టిప్స్ అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే మాత్రము ఫేస్కి అయితే అప్లై చేద్దామనేసి అనుకున్నాను. ఫేస్కి అయితే అప్లై చేసి చూపించలేదు. ఈసారి నేను ఖచ్చితంగా 1 వీక్ అనేది వాడిన తర్వాత ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను. చూడండి ఫేస్ నేనకైతే హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అయితే పూసేసుకున్నాను అనమాట. చాలా స్మూత్గా కూడా చాలా బాగుందనమాట. ఎలాంటి గరుకు అయితే లేదనమాట. చాలా స్మూత్గా రఫ్ లేకుండా మనకి చాలా చాలా బాగా బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ సోపు వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొకసారి మీకు ఆల్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. డాబర్ గులాబరీ అంటే రోజ్ వాటర్ కూడా వాడడం వల్ల కూడా మనకి స్మెల్ అనేది బాగుంటుంది.